నా ఎరుకల కుర్రు బంధువులందరికీ ప్రభు నామంలో వందనాలు. సో మరి నిజంగా నింగ్లు అద్దెరో పాత ఈ మళ్ళొకసారి వీడియో మరి కోరిని వాచడం బట్టి నేను ఎంతో సంతోషంగా ఇక్కిరే. మరి నా కూడా ఆశించారు, నేను కూడా సంతోషంగా ఇక్కిరంగలండి. సో ముఖ్యంగా మరి నింగలికి పోయిన వీడియో కోసం నేను దేవుడు మరి 6 రోజులు పనిషన్స్ 6 రోజుల కోరు ఏనా క్రమంగా పనిషన్స్ నీకు వివరిస్తుంది. సో మరి నిజంగా దేవుడు మరి మొదటి రోజే ఆ చీకటి నుండి వెలుగున సపరేట్ చేయండి. ఆ వెలుగున పాత దేవుడు సంతోషపూంచుని సొన్నాయి. అందుకే దీని అర్థం ఏంటది, దేవుడు వెలుగున ప్రేమించాలి. ఎందుకంటే దేవుడు చీకటల్లా, దేవుడు వెళ్తారు. సో కాబట్టి అలాగే 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు కూడా దేవుడు క్రమంగా పనిచేయండి. 6వ రోజు మానవుని తయారు చేయండి. మరి మానవుని ఎందుకు తయారు చేయండి? దేవుడు తన స్వరూపం కూడా తయారు చేయనండి. తనకు రూపం ఇల్లా, మరి ఆ రూపం ఇల్లారు దేవుడు నమ్మున పాత తన సంతోషం ఇప్పాల్సిండే నరుణ తయారు చేయండి తన స్వరూపంలో. కానీ మరి దేవుడు మానవుడిని ఎందుకు ముందు తయారు చేయాలా, తర్వాత ఎందుకు 6 రోజు తయారు చేయండి? రెండుకే దేవుడికి మానవుడితో ఎంత పని ఇల్లా, దేవుడికి మానవుడు సహాయం ఎంత అవసరం ఇల్లా. యాక్చువల్గా పాతకే దేవుడికి నంబర్ ఎంత కుడుకోజాలన్నమాట, దేవుడు నంబర్కే సమస్తము చేయందిరి. సో నంబర్కి పారు మానవులు ఎంత కేటు నంబరు తలకొర ఎంటికలు ఎద్దని ఇక్కిడదు, కన్ను ఏటిక్కిడదు, ముక్కు ఏటిక్కిడదు, నాలుగు ఏటిక్కిడదు, పెళ్ళిళ్ళు ఎద్దని ఇక్కడదని కేటిరా, నంబరు శరీరం కొర ఎముకలు ఎద్దని ఇక్కడ కేటిరా. ఎంత కేకు ఉంటా దేవుడికి తెలుసు నంబర్కి ఎంత అవసరమో, అవసరాలు అద్దీ తందిట్రు దేవుడు. సో కాబట్టి మన దేవుడు నంబర్ తయారు చేయంత దేవుడు నంబర్ కంటే ముందుగానే మున్సోని తయారు చేయకముందు ఎంత తయారు చేయందిరి. మన పాదడానికి ఎద్దనో మంది హాస్పిటల్ కోరు, ఎద్దనో మంది వైద్యము వచ్చినంట సిక్, ఎద్దనో మంది బాధపగారం. మరి అసలు గద్దెనికి దేవుడు మానవుడు సృష్టించక ముందు దేవుడు ఈ షెల్లిలా, ఈ వేర్లు ఇది అద్దె తయారు చేయందిరా ఇల్లే. ఈ మెడికల్ ఈ మెడిసిన్ అది ఏడ్కెళ్ళారారి నీకు తెలుసలే, షెల్లిల నుండి వారారి, షెల్లిలు వేర్ల నుండి అంగడారు. ఇప్పుడు నంబర్ పూర్వీకులు కూడా నంబర్కి ఎద్దనో వైద్యం తందిరం, ఇప్పుడు కూడా వైద్యం నడకారి. సో మరి దేవుడికి ముందే తెలుసు నంబర్కి ఎంత అగ్గడదండి. సో కాబట్టి దేవుడు అత్త సమస్తము తయారు చేయండి తెచ్చిట్టు తర్వాత మానవుని తయారు చేయండి. సో మానవుని ప్రేమించారు కాబట్టి మానవుడి కోసము ముందుగా అద్దె తయారు చేయండి దగ్గర ఇంకా నంబర్ తయారు చేయడం ఎందిలా. నంబర్ శరీర పను ఉండే ఏందంటే ఆ స్వచ్ఛమైన దేవుడు, ఆ పరిశుద్ధమైన దేవుడు ఏదండి నంబరు తెలిసింగడదు. అందుకే నేను ఈ వీడియో తయారు చేసి వీడియో వల్ల నీకు అద్దె తెలియపరచువాల్సింది గారు. నేను చాలామంది ఈ సత్యం తెలివి ఉంటా, మరి నిజమైన దేవుడు గ్రహించి ఉంటా, మరి నిజంగా అసలు నంబరు ఇష్టానుసారంగా నంబరు జీవించారు. సో మరి దేవుడికి అది ఇష్టమిల్ల. సో దేవుడు వెలుగు కాబట్టి నంబరు వెలుగు సంబంధాలుగా ఇక్కడంటే దేవుడు స్వర్ణి గారు కాబట్టి దేవుడు నంబరు మానవులను సృష్టించిరి, మానవుడి కోసం సమస్తము షేర్ తెచ్చిట్రి. సో ఇంకా నంబరు భవిష్యత్తుకు ఎంత షేర్ ఎందిందిలా. సో కాబట్టి దేవుడు చిత్తం ఏంటంటే నమ్మకు తెలిసింగడదు. సో ఇప్పుడు మానవుడిన దేవుడు ఎందుకు తయారు చేయందిరింటికే నంబరుకు ప్రతొండు జంతువుల తయారు చేయందిరి, షెల్లీలు తయారు చేయందిరి, ఆకాశం భూమి తయారు చేయందిరి, వర్షాలు ప్రతొండు ఏటికెళ్ళారి. ఇది మనుషులు తయారు చేయందల్లా దేవుడు హృదయంతో తయారు చేయందిరి. సో ముఖ్యంగా దేవుడు ఈ చీకటిన ఇష్టపోగుముట్ట, వెళ్తున్న ఇష్టపోగారి. మరి భూమి చీకటితో ఇక్కడింటికే అతనికి అర్థమైందది. దేవుడు ముందుగానే ఈ చీకటి ఉండదే దేవుడికి ఇష్టమిల్ల కాబట్టి ఆ చీకటి కోరు ఏదైతే దాషన్ దిక్కిరో వెళ్తున్న సపరేట్ చేయండి. సో ఆ వెళ్తున్న దేవుడు ఇష్టపుగారి. సో ఇప్పుడు ఎద్దరు మంది ఆ దేవుడు వెళ్తురుండు గ్రహించారము, ఆ దేవుడిని వెంబడించారము? చాలా కొద్ది మందే. ఎందుకంటే దేవుడు సృష్టికర్త కాబట్టి నంబరు సృష్టిని ఆరాధించడదా, సృష్టికర్తను ఆరాధించడదా అంటే తెలియదు. నాకు కూడా చాలా కాలం మరి సృష్టిని ఆరాధించకంటే ఇక్కందే, సృష్టి దేవుడు ఉండగందే. కానీ ఉన్నాళ్ళు నిజంగా నాకు దేవుడు నా కళ్ళు తెరిపించి ఈ బైబిల్ అయితే ఇప్పుడు చదువును, ఈ 6 రోజులు దేవుడు తయారు చేయందిరి, 7వ రోజు దేవుడు విశ్రాంతి అంచండి, మరి 6వ రోజు మానవుని తయారు చేయందిరి, మిగతా రోజులు మానవం కోసం సమస్తం దేవుడు తయారు చేయండి తెచ్చిట్రి. మరి నిజంగా ఈ దేవుడు ఏది ఇటు పాదటానికే దేవుడు ఆత్మ ఎక్కిరి, దేవుడు వెలుతురే ఎక్కిరి. సో ఆ దేవుడు అన్నప్పుడు కళ్ళతో పాకజాలన్నమాట. నప్పుడు సోనికో సూర్యుడిని పాకారో సూర్యుడు వెలుతురు ఎక్కిరిండు. మరి సూర్యుడిని ఏ రోజు తయారు చేయండి దేవుడు? 4వ రోజు తయారు చేయండి. చంద్రుడిన పాకు చంద్రుడి దేవుడు ఇంకో అది సృష్టి, కానీ దేవుడు అల్లా. సృష్టి కోరు దేవుడు నంబరుకు తన స్వరూపాన్ని కాటిక్కారు, తన ప్రతిబింబాన్ని కాటించి సూర్యుడు లాంటిది నా మాట ఎందు మచ్చ లాంటిది ఎందు ఇల్లా ప్రకాశవంతం నా మాటకిరి నీంగ చంద్రుడు గారి దేవుడు. సో మరి బైబిల్ కోరు నంబరు జీవితం మొత్తం నా కాటికారి దేవుడు. బైబిల్ ఎంత కాటికారింటికే నంబరు పుట్టిక నుండి మరణం వరకు, ఈ మరణించిన తర్వాత కూడా నంబరు పరలోక రాజ్యానికి ఏనా పోకూడదు. దేవుడు అసలు ఎత్త పరలోక రాజ్యానికి ఇట్టోకు
చాలామంది మరి పరలోక రాజ్యంకు పోకూడదు ప్రతొందుకు ఇష్టం మీక్యాక ఏ మతంలో నన్ను ద్వేషించముట్ట ఏ మతం కోసం ನಾನು సొన్నజాలమాటే బట్ ఈ బైబిల్ కోరి చదువురా ఎద్దనో మంది మనుషుల్లో ఎద్దనో మంది చర్చికి పోరు ఎక్కిరము అసలుకి పరలోక రాజ్యం పోవాల్సిండగాము కానీ ఇంకా సృష్టిని ఆరాధించండి కాకం సృష్టికర్త నల్లా సృష్టిని ఆరాధించండి కాకం మరి దేవుడింటికి ఏది బైబిల్ కోరు నంబరు దేవుడు హృదయము నంబరు హృదయం రెండు ఇక్కిరి మరి నంబరు హృదయము దేవుడికి ఎద్దన తూరకైరి దేవుడిన ఎద్దన ఉసుటు బేల్కెళ్ళిరిండేది కూడా భవిష్యత్తుకో నిగిలి కాటిక్కేనాను ఎందుకంటే దేవుడు నిజంగా మరి మొదటి నుండి కూడా మానవుని మీద ఆధారపోయింది ఇలా నమ్ముడి మీద ఆధారపోగల నమ్ముడి ఎంత కేకల్లా 2000 దేవుడు ఈ 6వ రోజుల్లో ఉంటా 5వ రోజు 4వ రోజు నమ్ముడున్న తయారుచిందటానికే దేవుడు పనికి నమ్ముడు అడ్డంగా ఎక్కాకని కూడా దేవుడు తెలుసు దేవుడికి నమ్ముడు కేకో దేవుడా నాకు హైట్ ఇనేసాడు నన్ను నల్ల స్మార్ట్గా తయారు చేయి నా ముక్కు నా బండగా ఇక్కొద్దు పొడుగు ఇక్కిడదు అంటే కేలు చాలా నన్ను ముఖం చాలా అందంగా ఇక్కిడదండి ఇంకో కానీ దేవుడికి తెలుసు ఈ అందం ఎద్దనిక్కిడదు నంబరు ఎనైక్కిడదండి దేవుడు తన స్వరూపంలో తయారు చేయండి నిజంగానే కానీ ఈరోజు ముందు ముందు నీకు పాకంగా దేవుడు ఈ మానవున్న అసలు ఎద్దన ప్రేమించిన మానవుడు దేవుడికి ఎద్దన తూరకైరి మరి తూరకైన తర్వాత కూడా దేవుడు తన హృదయం ఎనాయికిరి ఈ మానవుడు పట్ల మరి మానవులు ఎద్దన ప్రేమించారు దేవుడు ఎందుకు ప్రేమించారు నమ్ముర సృష్టించారు కాబట్టి నమ్ముర ప్రేమించారు దేవుడు ఈ భూలోకం కోరు ప్రపంచం కోరు ఎందన సృష్టించినా కూడా ఆ సృష్టి కన్నా ఎక్కువ కూడా దేవుడు నమ్ముర ప్రేమించారు ఈ జంతువులు పక్షులు చేపలు ఈ సృష్టి కోరు ఎద్దనల్లా ఇందాకని కూడా ప్రతొండిటి కన్నా కూడా దేవుడు నంబరు మీనే చాలా మనసు వేసేది నంబర పాకారి కానీ నంబరు దేవుడు కిటైకున్నా దేవుడు ఉన్నా సరైన దేవుడిని ఆరాధించారన్నా నిజంగా పరిశుద్ధమైన దేవుడు ఆ వెలుగు దేవుడు నంబరు గ్రహించారన్నా చాలామందికి తెలియటం ఎక్కిరి అందుకే నిజంగా నాకు కుర్రుకోరు పడజా కూడా నిజంగా దేవుడు నాకు రక్షణ తంది 2009 నాకు రక్షణ పొందే మరి రక్షణ పొందిన తర్వాత ఈ సువార్తన నంబరు కుర్రు ప్రజలకు ప్రతొండి ప్రజలకు నంబరు ద్వారా తెలవపరచదు నన్ను కోరింగారు ನಾನು ఎందుకంటే రక్షింపబోగా ఉంటా దేవుడు చిత్తం తెలివి ఉంటా దేవుడు సత్యమైన దేవుడు ఆ పరిశుద్ధమైన దేవుడు నాకు కలిగి ఉంటా నంబరు ఆ పరలోక రాజ్యాన్ని పోగబాలన్నమాట ఎందుకంటే పరలోక రాజ్యం ఏటిక్కిరో అతనికి అపోజిట్గా నరకం కూడా ఎక్కిరి మరి నరకంకి ఎద్దను పోగారము పరలోక రాజ్యం మందికి ఎద్దను పోగారం ఉండికే బైబిల్ కోరు పాతకానికి కొద్ది మందే పోగారం ఎందుకు పోగారము ఎవరైతే తన బుద్ధి తన ఆలోచనలు తిరస్కరించి నిజంగా సృష్టిని ఆరాధించుంటా సృష్టికర్త ఏదండి వెతికి ఆ దేవుడిని ఏదైతే కలాక్మో అవనే పరలోక రాజ్య సంబంధులుగా ఎక్కాను సో నిజంగా ఎప్పుడైతే నన్ను ఆ సత్యం తెలిసిండనో అప్పటి నుండి నాకు చాలా సంతోషంగా ఎక్కిరే మరి నా కుటుంబం కోరు నట పొండు నట మక్కలు అద్దె రక్షింపబోదేమో నాకు అద్దరు ఇప్పుడు దేవుడు సేవకోరు మరి దేవుడు అవకాశం ఉంది దేవుడు పరిచయ కోరు ఎక్కిరో మరి నిజంగా నాకు ఏదో ఆనందించారో మరి నిజంగా దేవుడు నా కుటుంబంలో ఏదో ఆస్వాదించిరి భవిష్యత్తు కోరు నీళ్ళు సొనజాలకే నోవా ఫ్యామిలీనైనా రక్షింపజేయరు దేవుడు ఆ నోవాలాగా నా కుటుంబాన్ని రక్షింపజేసిరి సో కాబట్టి దేవుడు ప్రతొందరిని ప్రేమించారు ఈ నమ్మరు ఆంధ్ర తెలంగాణ ఎలా సర్వలోకాన ప్రేమించారు తన చేతులు అంట తెరిచికిరంట కురిసే ఇల్లు అంట సో నిజంగా తన దానికి వారసున్నారు దేవుడు తన నమ్మరు కాపాడి తన రాజ్య వారసులకు శివాషిండి గారి ఎందుకు నీకు భవిష్యత్తు కోరు కాటికే నమ్మరు దేవుడు దూరకైరో ఏనా ఆదాం వల్ల పాపం వల్ల నమ్మరు దేవుడు దూరకైరో ఇమాన దేవుడు మళ్ళీ నమ్మురా తన బిడ్డలుగా చేయండి తన వారసులుగా నమ్మురా శివాషిండి గారి సో ఈ తది నేను ఉండే వీడియో కోరు నీకు వివరించునజాలన్నమాట అందుకే కొద్దిగా నీకు వివరించునవాషిండి గారే మరి దేవుడు ఎంత చేయందిరి 6 రోజులు పని చేయందు 6వ రోజు మానవుని తయారు చేయందు ఎంత చేయందిరి ఓగో రోజు విశ్రాంతి అంచిర్రి ఆ విశ్రాంతి ఉండదు చాలా ప్రాముఖ్యమైనది ఇంకా దేవుడు ఎంత పని చేయాలా ఆ విశ్రాంతి ఉండదు ఆ దేవుడు నమ్మినట్టానికే నంబరుగా ఆ విశ్రాంతి దొరకకుండా దేవుడు సొన్నారు మరి ఈ వీడియోకు నిజంగా మరి దాని మటుకు మరి దేవుడు నాకు సహాయం చేయందు మరి నీకు దీని ముందే ఈ సువార్త నీకు ప్రకటించడం కోసం నాకు సహాయం చేయందు దేవుడి కింద కృతజ్ఞతలు సొన్నారే మరి నీకు కూడా మరి 2 సార్లు ఆలోచన చేయందు నిజమైన దేవుడు ఏదో పరిశుద్ధమైన దేవుడు నమ్మరు ప్రకృతి కొరింది కూడా నమ్మరు సృష్టిని పూజించారన్నా సృష్టికర్తను పూజించారన్నా నేను తెలిసినట్టానికే మన నమ్మురుకొని దేవుడు ఎద్దన పనిచారనేది నీకు గ్రహించేది అలకంగలే మరి గ్రహించిన తర్వాత నిజంగా దేవుడు నీకు జీవితం కోరు నీ కుటుంబం కోరు ఎద్దనలా పని చేయకో ఎద్దన మనశ్శాంతి కాకో చివరికి 1 రోజు నమ్ము పరలోక రాజ్యం కోరు పోకన్నాయిలాంటి నీకు సత్యం తెలిసింకలే మరి ప్రతొండు వీడియో కోరు నీకు వివరించి చిన్నగా నన్ను వీడియోలు తారికే ఇక ప్రతొండు పాకడదండి నన్ను కోరింగారే మరి ఇంతటితో ఈ వీడియో నన్ను ముగించుకే నీకు అందరికీ కృతజ్ఞతలు.